సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డేను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదే ఫోటోలే తీసాం ఒకరికొకరు తినాలంటే అదే ఫోటోలే తీసాం. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈరోజు వారి యొక్క డిమాండ్స్ను న్యాయబద్ధమైనటివి, పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఏమీ లేవు. ఇప్పుడే డిస్కషన్ కూడా చేశారు. సో వాటికి ఈరోజు మనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కలెక్టర్ గారు, జేసీ గారు అందరం కూడా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేస్తూ ఉన్నాం. సో ఈ విషయాన్ని ఇప్పుడే కలెక్టర్ గారు, జేసీ గారు నన్ను తీసుకోమని చెప్పారు. మీ యొక్క సమస్యలు వినమని చెప్పడం జరిగింది. సో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓరల్గా కూడా మీరు చెప్పడం జరిగింది. జిల్లా వితిన్ జిల్లాలో కనుక ఏదైనా చేయదు ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారు, జేసీ గారితో మాట్లాడేసి అవి తప్పకుండా ఇప్పుడే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేలో బెస్ట్గా ఏదన్నా చేసిన వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది. సో అలాంటివి ఇక్కడ మన పరిధిలోనే ఉంటుంది కాబట్టి అలాంటి జరుగుతుంది. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈరోజు వారి యొక్క డిమాండ్స్ను న్యాయబద్ధమైనటివి, పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఏమీ లేవు. ఇప్పుడే డిస్కషన్ కూడా చేశారు. సో వాటికి ఈరోజు మనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కలెక్టర్ గారు, జేసీ గారు అందరం కూడా ఇప్పుడు దాదా నాకు ఫోన్ వస్తాను చూడరా, వీడియో కాల్ అదే పక్కనే ఉన్నాయి కదా, వెనక్కి అందరూ వస్తారు. నా సీనా నాకు కనబడలే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్కి